Hi, this is Dr. Giri, consultant nephrologist and renal transplant physician, జెమ్స్ హాస్పిటల్ శ్రీకాకుళం. ఈరోజు మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ సికేడి పేషెంట్స్లో ఎలాంటి వ్యాధి లక్షణాలు ఉంటాయో మనం తెలుసుకుందాం. ముఖం మీద వాపు రావడం, కాళ్ళు వాపు రావడం, ఆకలి మందగించడం, ఏమైనా తిన్నా వికారంగా ఉండడం, వాంతులు రావడం, మూత్రం తగ్గడం అండ్ మూత్రం ఒకటి కన్నా ఎక్కువ సార్లు రాత్రిపూట వెళ్ళడం, రక్తం తగ్గిపోవడం, అలసటగా ఉండడం అంటే ఈజీ ఫెటిగబిలిటీ. సో ఈ లక్షణాలన్నీ కూడా మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో ఉండొచ్చు. కానీ ఈ లక్షణాలు నార్మల్గా చివరి స్టేజ్లో మాత్రమే బయటపడతాయి. అంటే స్టేజ్ 4, స్టేజ్ 5 సికేడీలో మాత్రమే బయటపడతాయి. కాబట్టి మనం వ్యాధి మొదటి దశలో ఎలా కనిపెట్టాలి అంటే సీరం క్రియేటినిన్ టెస్ట్ చేసుకుంటే మాత్రమే మనం కనిపెట్టగలం. కాబట్టి మీరు మీ కిడ్నీస్ ఆరోగ్యంగా ఉండాలి అంటే సీరం క్రియేటినిన్ టెస్ట్ని ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒకసారి చేసుకోవడం ఉత్తమం. థ్యాంక్ యూ.